నమస్తే నా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటాను. వెల్కమ్ టు అక్షర్ బ్లాగ్స్. నిన్న వీడియో చేయలేనా? నిన్న కొద్దిగా వెళ్ళలేదు. నేను వెళ్ళాను అనుకుంటా. నేను సండే అన్నా వెళ్ళలేదు, సారీ. కాకపోతే ఇవాళైతే వెళ్ళినా. ఈరోజు మండే కాబట్టి వెళ్ళినా. మార్నింగ్ 10 గంటలకు అట్లా వెళ్ళినా. కాకపోతే మనకి బుకింగ్ ఒక రెంటల్ బుకింగ్ తీసుకున్నా 4 గంటలది. అక్కడ కొద్దిగా 1 o'clock ఏమో తీసుకున్నా. 4 గంటలు పోతాయి క్యూకి. 4 గంటల రిజర్వేషన్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది నవాబ్ సబ్కుంటా టు ఇక్కడికి నార్సింగ్ వచ్చిందన్న. 18 kilometers 23 minutes పట్టింది. 240 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే మనకి ఇచ్చిందేమో 210 రూపీస్. చూసుకున్నానా ఎంత వస్తుంది మనకు పర్సంటేజ్? మనకి దారుణంగా ఊబర్ రేట్లు తీసుకోలేదన్న. అప్పట్లకైతే ఇవ్వట్లేదు. 10 రూపాయలు కానీ ఇస్తున్నాయి, కానీ మార్నింగ్ పూట ఏందో మన 15 కన్నా తప్పిస్తున్నాడు. లొకేషన్ బట్టి డిమాండ్ బట్టి ఇస్తున్నాం అన్నమాట. మళ్ళా నుంచి నాసిక్ నుంచి హైటెక్ సిటీ అయినా ఇది ర్యాపిడోలో తీసుకున్నాం బుకింగ్. 10 kilometers 305 రూపీస్ టోటల్ కిలోమీటర్స్. ఇక మినిట్స్ వచ్చేసి దగ్గర 1/2 hour 30 minutes పట్టింది అప్పుడు. దాని టైం చూపించదు, అది స్క్రీన్ షాట్ పెడతాం మీకు. మళ్ళీ నుంచి చిత్రపురి కాలనీ టు వచ్చిందన్న. చిత్రపురి కాలనీ టు మసబ్ ట్యాక్ ఇక్కడ ఊబర్లో 11 kilometers 396 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. 174 రూపీస్ నా అర్నింగ్. యాక్చువల్ ఏంటంటే 150 రూపీస్ బ్యాలెన్స్ ఉండే పాత దాంట్లో అవి తీసుకున్నాను. per kilometer 18 రూపీస్ పట్టారు. 18 రూపీస్ కదా, 16 రూపీస్ అట్లా పట్టారు. ఓకేనా. మళ్ళీ నుంచి మెహందీపట్నం టు బంజారా హిల్స్ 4 kilometers 14 minutes ఎంత పట్టింది. 157 టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 108 రూపీస్. ఇది ఊబర్లో. ఓకే. మళ్ళీ ఈ నుంచి బుకింగ్ వచ్చింది నాకు. రెంటల్ బుకింగ్ వచ్చింది 4 hours తీసుకున్న. పంజాగుట్టలో నాగార్జున సర్కిల్ అని ఉంటుంది, అక్కడి నుంచి వచ్చింది. 60 kilometers టోటల్ తిరిగిన. యాక్చువల్లీ 50 kilometers లెక్క ప్రకారంగా 4 చూసినాం. కాకపోతే మనోడు మంచిది వచ్చేటప్పుడు డైరెక్ట్ మేడ్చల్ సైడ్ తీసుకుపోయాడు మనోడు. మేడ్చల్ సూరారం సైడ్ తీసుకుపోయాడు. ఆడ ఒక 1/2 hour అట్లా అయిపోయింది పని. మళ్ళీ 10 kilometers మళ్ళీ వేరే దగ్గర వెళ్ళాం. 30 + 40 kilometers. మళ్ళీ వచ్చేటప్పుడు ఒక 30 kilometers అట్లా చెప్తున్నా. ఇదేందన్న ఈరోజు అయితే రెంటల్ బుకింగ్ తీసుకున్నాం కాబట్టి. కాకపోతే మనోడికైతే ఏసీ వేయలే అన్న. మనోడు అడగలేదు, వేయలే కూడా. అది ఎందుకు చెప్తున్నా అది వేసి ఉంటే మనం వడతప్పులు కాకపోతున్నాయేమో అనిపించింది అది. కాకపోతే దానికి వచ్చింది మనకి 632 రూపీస్ టోటల్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 279 రూపీస్ వచ్చింది. ఆ నుంచి ఇక దగ్గర గంట సేపు ఇక ఒక దగ్గర కూర్చున్నాను. ఎందుకంటే అలసిపోయినట్టు అయిపోయింది మొత్తం. ఎందుకో ఏమో రెగ్యులర్ కుడితే కంటిన్యూ కుడితే అంత ఉండకపోతున్నాయి, కానీ ఏందో ఏమో బుకింగ్ తీసుకున్నా అయిపోయింది. 1000 రూపాయలు అనిపోయాగానే. కానీ 10 kilometers ఎంత పడినట్టనా? 20 రూపీస్ పడినట్టు. కాకపోతే ఎక్కువనే తిరిగిన, 60 kilometers తిరిగిన. ఓకే. కానీ ఎందుకో ఏమో వీక్గా డల్గా అనిపిస్తున్నాం. ఎందుకో ఏమో బాడీ టైర్డ్ అయినట్టు అనిపించింది. ఎందుకు అంటే రెస్ట్ ఒక దగ్గర కూర్చొని అది అయిపోయినాం కదా. అప్పుడు 1/2 hour డ్రైవింగే దగ్గర నాకు 2.5 గంటలు పట్టింది. 1.5 hour అక్కడ అంతే. డ్రైవింగే నాకు 2.5 గంటలు పట్టింది. 2 గంటలు 3 గంటలు డ్రైవింగ్కే ట్రాఫిక్లో. ఇంకా ఒక 1/2 hour అక్కడ, ఒక 1/2 hour ఇక్కడ అంతే. మెయిన్ డ్రైవింగే కంటిన్యూ చేసిన, అది ప్రాబ్లం. ఓకేనా. లేదంటే ఒక ఆగుతున్నాయి ఎక్కడైనా ఆగి అవుతున్నాయి కదా, కంటిన్యూ చేసిన, అది ప్రాబ్లం ఉంది. 1,1279 రూపాయలు వచ్చినాయి మనకి. ఆ నుంచి ఇక మాదాపూర్ నుంచి మనకు వచ్చింది కోకాపేట్. ఇంటి లొకేషన్ పెడితే వస్తలేదు, కోకాపేట్ వచ్చింది. చేసుకున్నాను. ఎందుకంటే వీక్ టైర్డ్ అయిపోయినా చాలా. ఎందుకో వర్క్ చేయలే కానీ టైర్డ్ అయిపోయినా. అది వచ్చింది 11 kilometers 38 నిమిషాలు పట్టింది. 203 రూపీస్ వచ్చింది 11 kilometers. ఇది ఆన్లైన్ పేమెంట్. ఇవాళ అదే నా అర్నింగ్ అయితే. ఇవాళ కాలేదు, రెంటల్ బుకింగ్ తీసుకున్నామంటే. చూసాం రేపు ఏమవుతుందో. కాకపోతే మార్నింగ్ 1 గంట 2 గంటలు లేట్ అయితే చాలా ఎఫెక్ట్ పడుతుంది అన్న. ఆ ఎఫెక్ట్ చాలా వివసంగా పడుతుంది. చూద్దాం ఏమవుతుందో, రేపు ఏమవుతుందో చూద్దాం. ఇవాళ అయితే ప్రస్తుతానికైతే దీంట్లో ఒక 2000 లేకుండా దీంట్లో ఒక 300 అంతే. 2300 సగం పోయినా సగం మనకన్నా. అది సరేనా. రేపు చెప్తా రేపు అందంగా ఏందన్నది. ఓకేనా. ఈరోజు అయితే 2300 ఫస్ట్ డేట్ కాబట్టి చేసిన. చూద్దాం ఇప్పటి నుంచి ఏమవుతుంది. సరేనా. బాయ్. నా వీడియో వస్తే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. సపోర్ట్ చేస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.